ఇప్పుడు కేసులు ఎన్నో పెడతా ఉండరు, ఇబ్బందులు చేస్తా ఉండరు. తెలుగుదేశం ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆఫీసర్లను బెదిరిస్తున్నారు సంతకాలు పెట్టమని, ఆఫీసర్లు వెనకడిగేస్తున్నారు. ప్రతిదానికి మాకు రుజువులు ఉన్నాయి. మీ ద్వారానే తెలియజేస్తాం ప్రజలకి. ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాడే ఈ పార్టీ ఇప్పటికీ నిలబడే ఉంటుంది. ప్రజలు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇచ్చిన ఒక్క హామీ కూడా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గానే చెప్పేశారు. ఇదివరకన్నా ఇచ్చిన హామీ నిలబెట్టుకోరని తెలిసి ఏదో దాటవేత వ్యవహారం జరిగేది. ఈసారి అది కూడా లేదు, అది కూడా వదిలేశారు గాలికి. నేను చెయ్యను, నేను చెయ్యలేను. మన జీడీపీ వృద్ధి చెందితే అంటే 2047కి అప్పుడు ఆలోచిస్తాను. ప్రతి విషయం ప్రజలు గమనిస్తా ఉంటారు. ఇలాంటి అరాచకాలు ఆపాలి. ఇలాంటి దుర్మార్గపు అరెస్టులు దీన్ని ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి తరఫున మేము ఉంటామని తెలియజేసుకుంటున్నాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.